హాయ్ అండి. లైనింగ్ బ్లౌజు కటింగ్ ఎలాగో మీకు నేను చేసి చూపించాను కదండి ఇంతకు ముందు వీడియోలో. ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజు పైపింగ్ వేసి స్టిచ్చింగ్ ఎలాగో మీకు నేను చూపిస్తానండి. చూడండి, ఫస్ట్ పైపింగ్ వేసేసుకోవాలండి. లైనింగ్ క్లాత్కి పైపింగ్ అటాచ్ చేసేసుకోవాలి. ఉగ్గులు లేకుండా లాగి కుట్టకూడదండి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. చూసారా, వీడియోలో చూపిస్తునే విధంగా మీరు కట్ చేసుకోండి, వేసుకొని. ఎందుకంటే ముగ్గు రాదు, అలా చిన్న చిన్న నాట్లు పెట్టుకుంటే దానిపైన బ్లౌజ్ క్లాత్ని పెట్టుకొని ఆ పైపింగ్ని పాదం అంత వెడల్పు వదిలేసుకొని పాదం చివరి నుంచి కుట్టుకోవాలండి. దానిపైన లైనింగ్ క్లాత్ పైపింగు ఒకవైపు పెట్టేసి కుట్టి వేయాలండి లైనింగ్ క్లాత్ పైనను. ఇప్పుడు రివర్స్ చేసేసుకొని మొత్తం లైనింగ్ క్లాత్కి బ్లౌజ్కి కలిపి జాయింట్ చేసుకోవాలండి. పైపింగ్ పైన ఒక కుట్టు వేయాలి పైనుంచి. ఇదేంటంటే చూసారా, కొంచెం సేఫ్లు అనేవి చాలామందికి సరిగ్గా రావు కదండి. అలాంటప్పుడు మధ్యలోంచి కుట్టి వేసి దానిపైన మీరు ఇలాగా సేఫ్ మార్క్ చేసుకునే సేఫ్ మీద కుట్టి వేసుకుంటే సేఫ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కుట్టండి, చాలా నీట్గా వస్తుంది సేఫ్ అనేది. చూసారా, సేఫ్ చాలా నీట్గా కనిపిస్తుంది. మీరు ఇలానే ట్రై చేయండి. ఫస్ట్ మధ్యలో కుట్టు వేయండి. ఇక మళ్ళీ చూపిస్తాను. చంక దగ్గర సేఫ్ కుట్టు ఫస్ట్ పైనుంచి కుట్టు వేసుకోండి. లైనింగ్ క్లాత్కి బ్లౌజ్ పీస్కి కలిపి జాయింట్ చేస్తాం కదా, పైన మార్క్ చేసుకుంటాం కదా సేఫ్ కోసం, అది పైనుంచి కుట్టు వేసుకోండి. కుట్టు వేసుకునేక మనం సేఫ్ ఎలా కుట్టుకుంటామో అలా కుట్టుకున్నారనుకోండి, క్లాత్ లూజ్గా ఉండదు. లూజ్గా ఉంటే కదండి మనం సేఫ్ కుట్టేటప్పుడు ఉగ్గు వస్తుంది. ఇది లూజ్గా ఉండదు కాబట్టి మనం సేఫ్ ఎలా కుట్టుకుంటే అలా ఉంటుందండి, నీట్గా వస్తుంది. మొత్తం 3 వైపులు కూడా అదే మాదిరిగా ఫస్ట్ క్లాత్ పైన స్టిచ్ వేసేసుకొని, అదే మార్క్ చేసే దానిపైన స్టిచ్ వేసేసుకొని దాన్ని మనం సేఫ్ ఎలా కుట్టుకుంటామో అలాగే కుట్టుకోవాలి. సరే, చాలా నీట్గా వచ్చిందండి. మనం వేసుకున్న కూడా చాలా నీట్గా అనిపిస్తుంది. నెక్స్ట్ సేఫ్ పిల్లలు కుట్టుకోవాలండి. లైనింగ్ క్లాత్ 2 లైనింగ్ క్లాత్ పీసులకి ఒక బ్లౌజ్ పీసు అటాచ్ చేసేసి ఫస్ట్ జాయింట్ చేసి, తర్వాత లైనింగ్ క్లాత్ పైన రివర్స్ చేసి కుట్టి వేసి, తర్వాత రెండింటిని కలిపి వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టి వేసుకోండి. దానిపై తర్వాత మొత్తాన్ని జాయింట్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ముందు కుట్టుకున్నాం కదండి ఫ్రంట్ వైపు, అదేమొచ్చి ఈ సేఫ్ దానికి అటాచ్ చేసి జాయింట్ చేసుకోండి. 2 కలిపి జాయింట్ చేసేసుకోండి. డబల్ స్టిచ్చింగ్ వేసేసుకోండి. వీడియోలో చూపిస్తునే విధంగా కుట్టుకోండి. నేను ఇలాంటి వీడియోలు చాలా పెడతానండి, మీరు నా ఛానల్ని సపోర్ట్ చేయండి. చూసారా, చాలా నీట్గా వచ్చింది. మీరు కూడా ఇదే విధంగా కుట్టుకోండి. దానిపైన బటన్స్ ఫిల్ట్ పెడుతున్నానండి. ఫస్ట్ క్లాత్ని ఏమొచ్చి ఎంత ఉందో మనకి సేఫ్ అనేది అంతా కుట్టుకొని కట్ చేసేసుకొని మనం బటన్ వైపు ఫిల్ట్ కట్ చేసి పెట్టుకోవాలండి. బటన్ వైపు నెక్స్ట్ అదే రింగ్స్ వైపు కూడా అలానే వస్తుందండి. రింగ్స్ వైపు వేరేలా వస్తుంది, బటన్స్ వైపు వేరేలా వస్తుంది. ఇప్పుడు నేను కుట్టేది బటన్స్ వైపు పెట్టుకునేదండి. నెక్స్ట్ కాజాలు పెట్టుకునేదండి. ఇది అంటే ఉక్సులు పెట్టుకుంటాం కదా అటువైపుదండి ఇది. ఈ సేఫ్ అనేది ఉక్సులు పెట్టుకునే ఫిల్టు. ఇప్పుడేమొచ్చి రింగ్స్ వేసుకునే ఫిల్ట్. ఇప్పుడు నేను రింగ్స్ వేసుకునే ఫిల్ట్ ఏంటంటే ఫస్ట్ రివర్స్ చేసి ఆ పీస్ని జాయింట్ చేసుకోవాలండి. చూసారా, వీడియోలో చూపిస్తునే విధంగా రివర్స్ చేసి జాయింట్ చేసుకోవాలి రింగ్స్ పట్టి అనేది. దానిపైనుంచి మళ్ళీ ఇంకొక కుట్టు వేసేసుకొని దాన్ని మళ్ళీ రివర్స్ చేసి లైట్గా ఫోల్డ్ చేయాలండి. లైట్గా ఫోల్డ్ చేసేసి మనం బెల్ట్ ఎలా ఉంటుంది పైనుంచి కుట్టు వేసుకోవాలండి. బెల్ట్ అలానే ఉంచేసి లైట్గా ఫోల్డ్ చేసి డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని దానిపైన కుట్టు వేసుకోవాలండి. డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఫస్ట్ చివరికి ఒక కుట్టు వేసి, తర్వాత ఒక పాదం వెడల్పు వదిలేసి ఇంకో కుట్టు వేసుకోవాలండి దానిపైన. ఆ గ్యాప్లోనే మనం రింగ్స్ అనేవి కుట్టుకుంటామండి. ఇప్పుడేమొచ్చి బ్యాక్ పార్ట్ పైపింగ్ వీడియో మిస్ అయ్యిందండి. నెక్స్ట్ వీడియోలో పైపింగ్ ఎలా చేయాలి, ఎలా వేయాలనేది నేను మీకు
చేసి చూపిస్తానండి. ఇప్పుడు మాత్రం ఈ బ్యాక్ పార్ట్ ఏమొచ్చి లైనింగ్ క్లాత్ నెక్స్ట్ బ్లౌజ్ క్లాత్ రెండు అటాచ్ చేసుకోవాలండి. అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం మనం కట్ చేసేసుకోవాలి. సరే వీడియోలో చూస్తున్న విధంగా రెండు అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం మనం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఏమొచ్చి వెనక నాట్లు వేస్తాం కదండి, ఆ నాట్లు వేసేసుకొని వెనక నడుముకు పట్టి వేస్తాం కదా, అది ఫోల్డ్ చేసి కుట్టుకొని ఈ బ్యాక్ పార్ట్ పైన పెట్టేసి మనం కుట్టుకోవాలండి. వెనక నాట్లు వేసే దగ్గర ఈ బెల్ట్కి చిన్న కుచ్చు పెట్టుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు దానిపైన క్లాత్ పైన లైనింగ్ పైన మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలండి. ఇప్పుడేమొచ్చి ఫ్రంట్ బ్యాక్ రెండు భుజాలు కలిపి కరెక్ట్గా అడ్జస్ట్ చేయాలండి. కొద్దిగా అటు ఇటు అయినా సరే చూడటానికి నీట్గా అనిపించదు. రెండు కూడా ఒకే లెవెల్లో ఉండేటట్లు చూసుకొని కుట్టుకోవాలి. చూసారా, రెండు భుజాలు కూడా ఒకేలా ఉండాలండి. కొంచెం అటు ఇటు అయినా అంత నీట్గా అనిపించదు, వేసుకోవడం కూడా ఫిట్టింగ్ నీట్గా ఉండదండి. నెక్స్ట్ హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కటింగ్లోన బ్లౌజ్ హ్యాండ్ అనేది క్లాత్ కొంచెం వెడల్పు తక్కువ ఉంది కాబట్టి చిన్నగా వచ్చే దానికి సైడ్స్ క్లాత్ అటాచ్ చేసుకుంటున్నానండి. మీకు చిన్నది వస్తే ఇలాగే ఒక క్లాత్ తీసుకొని అటాచ్ చేసుకొని కుట్టుకోండి. అంతేకాని క్లాత్ లాగి కుట్టకూడదండి. లాగి కుడితే ఏంటంటే మనకి ఫిట్టింగ్ అనేది నీట్గా ఉండదు. చూసి వేసేటప్పుడు కూడాను క్రాస్ ఉగ్గులు వస్తాయండి, క్రాస్ లైన్లో వస్తాయి. ఇది అందుకు లాగి కుట్టకూడదు. క్లాత్ ఏదైనా సరే రెండు ఒకేలా ఫ్రీగా వదిలేసి పట్టుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లైనింగ్ పీసు బ్లౌజ్ పీస్ హ్యాండ్స్ రెండు జాయింట్ చేసి రివర్స్ చేసి లైనింగ్ పీస్ పైనుంచి మనం కుట్టేసుకోవాలండి. తర్వాత అది ఫోల్డ్ చేసేసాక పైనుంచి బ్లౌజ్ పీస్ పైనుంచి ఒక కుట్టు వేసుకొని మొత్తం జాయింట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం జాయింట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి. ఈ రెండు హ్యాండ్స్ కూడా అలానే చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే భుజం దగ్గర బాడీకి హ్యాండ్ అటాచ్ చేసుకోవాలండి. భుజం దగ్గర బ్లౌజ్ సెంటర్ పాయింట్ని పెట్టేసుకొని మొత్తం ఫస్ట్ కింద బ్లౌజ్ పెట్టి దానిపైన హ్యాండ్ పెట్టేసి స్టిచ్ వేసుకోవాలండి. ఇప్పుడు రివర్స్ చేసి మళ్ళీ మిగతా స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ చేసుకోండి. ఇలా రెండు హ్యాండ్స్ కూడా కుట్టుకోవాలండి. మనం కుట్టేటప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా లాగి కుట్టకూడదండి. లాగి కుడితే మాత్రం చూడడానికి నీట్గా ఉండదు, వేసుకోవడానికి నీట్గా ఉండదు. మరీ చెప్తున్నానండి, లాగి మాత్రం బ్లౌజ్ పీసులు బ్లౌజు ఏదైనా సరే లాగి కుట్టకూడదు. కుట్టేటప్పుడు రెండు ఫ్రీగా పట్టుకొని ఒకేలా వచ్చేటట్లు కుట్టుకోవాలండి. ఒక విధంగా లేదు అనుకుంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి తప్ప లాగి కుట్టకండి. ఇప్పుడు ఏంటంటే ఫోల్డ్ చేసి మొత్తం హ్యాండ్స్తో పెట్టేసి హ్యాండ్స్ బ్లౌజు బాడీ రెండు మెజర్ చేసేసుకొని జాయింట్ చేసుకోవడం అండి. ఇప్పుడు చివరికి కూడా ఒక కుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఆ ఎక్స్ట్రా క్లాత్ కూడా కుట్టుకోవాలండి, కట్ చేసుకోవాలండి. చూసారండి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది ఇలా వచ్చింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.